నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు ఉన్నారు. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కాంగ్రెస్ సర్కార్పై అలాగే మంత్రులపై కాంగ్రెస్ నేతలపై కూడా సంచలనమైన ఆరోపణలు చేశారు. దానికి ఒకసారి ఆయన రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చామల కిరణ్ అయితే మాత్రం ఎంపీ సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు తగ్గాలంటే మాత్రం జూబ్లీహిల్స్లో ఓడిపోతే బాగుంటుంది, లేకపోతే మాత్రమే వెనక్కి తగ్గాడంటూ కూడా చేసినట్టుగా గాదర్ కిషోర్ అంటున్నారు. ఏం చెప్తారు? ఆడసొల్లుగాడు ఆడి మాటలు ఎక్కడ పట్టించుకుంటాం, ఎక్కడ అన్నాడు, ఎవరితో అన్నాడు, ఎప్పుడు అన్నాడు అనేది ఈయనకి అసలు తెలుసా? అంటే ఈయనకి నిద్రపోయినప్పుడు కలవడుతుంది, కలవడగానే లేచేది నిజం అనుకుంటాడు. ఆ రోగం ఉంది ఆయనకి. అందు గురించి అని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి. వాస్తవానికి అంటే ఆయన మాటలు మాట్లాడినవన్నీ నేను విన్నా, కిషోర్ మాట్లాడిన మాటలన్నీ విన్నా. ఏదో రాహుల్ గాంధీ గారు సంతకం ఫోర్జరీ చేసిండంట, ఇదంతా ఆయన కలలు పడతాయి. అయ్యో వంకాయ గుర్తంట, ఏడో టెంకాయ గాడు అడిగి మా కిరణ్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. నా నియోజకవర్గమే ఆయనది, మా శాలిగోవారి. అసలు నీదే నియోజకవర్గమే? నీకు తుంగతుర్తిలో ఓటు ఉందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావా? మున్గోడు నుంచి వచ్చినావు మా దగ్గరికి, వలస వచ్చి మా దగ్గర గెలిచినవి నువ్వు మాట్లాడుతున్నావా? నీ కథ ఏంది, నీ కార్ఖాన ఏంది, నీ సంగతోనికి తెలియదు, నీ దందాలోనికి తెలియదు. దొంగనోట దొంగవి నువ్వు మా గురించి మాట్లాడేది నాకు అర్థం కాదు. ఇసుక దొంగవి నువ్వు మాట్లాడేది నాకు అర్థం కాదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి ఉందా? 2007లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘంగా పార్టీలో యువజన కాంగ్రెస్లో పనిచేసిన నాయకుడు. ఆయన యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇటు షెడ్యూల్ వేసుకోలేదు అంటున్నా. ఈయన మాట్లాడతాడు, ఆయన నాకు అర్థం కాదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం? ఈరోజు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి గురించి కూడా మాట్లాడాడు. అరే నువ్వు 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు చేయనప్పుడు నువ్వు అడగకపోతివి, ముఖ్యమంత్రిని చేస్తానే. ముఖ్యమంత్రి చేయలే మీ వాడు. సొల్లు మాట్లాడుతుండు, సొల్లు లక్ష్మణ్ అంటున్నావు కదా. మీ వాడు ఏమేమి సొల్లు చెప్పిండే? ముఖ్యమంత్రి చేస్తాను సొల్లు చెప్పిండు, విన్నావుగా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, సొల్లు చెప్పిండుగా. 3 ఎకరాల భూమి ఇస్తాను, సొల్లు చెప్పిండుగా. ఏమేం చెప్పిండే? అంటే ఆయన సొల్లేమో నీకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే దొర కాబట్టి. దొర గడిల బయట ఎంగిలి మెతుకులు తినే గాదర్ కిషోరు ఈరోజు ఓ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి పదవి మేమిస్తే 15 మంది క్యాబినెట్, 15 మంది ముఖ్యమంత్రి గారితో కలుపుకొని 15 మంది క్యాబినెట్ ఉంటే 5 మందిని, ఓ స్పీకర్ని, ఓ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, ఓ హెల్త్ మినిస్టర్ని, ఓ మైన్స్ మినిస్టర్ని, ఓ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని, 5 మందిని మంత్రులను చేస్తే ఒక్కరోజన్నా కానీ కృతజ్ఞత చెప్పిన ఆయన ప్రభుత్వానికి నీ నోరు రాదు. ఎందుకు? నువ్వు ఒరిజినల్ దళితునివి కాదు. అడ్డగోలుగా ఆ గడిలో పెరిగిన పెంపుడు కుక్కవి కాబట్టి వాళ్ళు మొరగమ్మనగానే బో అని మొరగాలే, ఉసుకో అంటే డిస్కో అనాలే. గీలానే మాట్లాడేది నాకు అర్థం కాదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? నీ అహంకారమే కదా ఈరోజు నేను ప్రజలు నిన్ను ఓడగొట్టింది. కనీసం మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాము? నీ తోటి కులపోని గురించి మాట్లాడుతున్నాను నాకు అర్థం కాదు. నీ సొంత మంత్రే కదా, మాట్లాడవచ్చు కదా, మాట్లాడవు. పోనీ సరే మేము తప్పులు చేసినామే అనుకో, ఏమన్నా తప్పులు చేస్తే మీ ప్రతిపక్ష నాయకుడు రావాలిగా అసెంబ్లీకి, రాడుగా. కానీ జీతం తీసుకుంటాడు. ప్రజలు గెలిపించి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండమంటే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు ఒక మండలాన్ని తిరగలే. మరి ఎందుకైనా జీతం తీసుకునేది నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు నాకు అర్థం కాదు. కొండ సురేఖ గారి డాక్టర్ మరి ఇది మాట్లాడింది, వాళ్ళ సోదరులకు గన్మెన్లు ఎందుకు, సీఎం గారు సోదరులకు గన్మెన్లకు ఎందుకు? అరేని ఆయన మనవాడికి హిమాంశుకి గన్మెన్లను ఇచ్చి 3 కార్లు ఇచ్చి స్కూల్కి పంపించినప్పుడు లేదా అనే నాకు అర్థం కాదు. హిమాంశుని శ్రీరాముని వారికి కళ్యాణ వస్త్రాలు పెట్టనీగా పంపించినప్పుడు లేదా అప్పుడు మాట్లాడేది ఎందుకని నాకు అర్థం కాదు. నువ్వు యూనివర్సిటీ స్టూడెంట్ అని చెప్తావు, చదువుకున్నాను అని చెప్తావు, చదువురాంతద్దమ్మా అడ్డగోలుగా మాట్లాడితే నాకు అర్థం కాదు. ఆయన నువ్వు ఓడిపోయిన కసి నీకుంటే, బాధ నీకుంటే ఇంట్లో కూకొని 10 మందిని పిలుచుకొని ఓ 2 బీర్ బాటిల్ తెప్పించుకొని 2 ఫుల్ బాటిల్ తెప్పించుకొని కూర్చొని తాగి వాళ్ళ మధ్యలో తీసుకో. పత్రికా విలేకరుల సమావేశంలో వచ్చి మా నాయకుల మీద తిడితే నీకేమవుతుంది నాకు అర్థం కాదు. అదే క్యాబినెట్లో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మాత్రం గాదర్ కిషోర్ ఏమన్నాడంటే మాత్రం కాలి గోటికి కూడా అడ్లూరు లక్ష్మణ్ సరిపోడు అని మాట్లాడారు. నిజంగా క్యాబినెట్లో ఏం జరుగుతుంది? క్యాబినెట్ పైన కూడా బాగా చర్చ జరుగుతుంది, మంత్రుల మధ్య అంత మాత్రం గొడవలు జరుగుతున్నాయా? అంటే వీళ్ళ ప్రభుత్వంలోనేమో క్యాబినెట్ మీటింగ్లే జరగలే. మరి హరీష్ రావు కాలు గోటికి కూడా సరిపోడు అని ఒక మంత్రిని అంటున్నాడు. అంటే ఈ దొరల కాలు గోట్లకు దళితులు సరిపోరా? అంటే దళితులు అనేటోళ్ళు నీకు అంత చీప్గా కనిపిస్తురా, చిల్లరగా కనిపిస్తురా? నాకు అర్థం కాదు. నువ్వు దళితులే కదా,
కాలు గోటికి సరిపోయిన సరే ఓటు సరిపోతాడు చెప్పు, ఆడే మాట్లాడతాడు. నువ్వు చెప్పరా అదే లిస్టి. మా హరీష్ రావు కాలు గోటికి పర్టికులర్గా ఈడు 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 సరిపోతాడు అంటే మరి వాళ్ళతోనే మాట్లాడిస్తాం. ఓ మంత్రి 5 సార్లు పోటీ చేసి దానికంటే ముందు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసి సుదీర్ఘంగా పార్టీలో ఓ 30 సంవత్సరాలు సీనియారిటీ ఉండి ఈరోజు మంత్రి అయినటోడే అంటే ఓ మాదిగోడు మంత్రి అయినా కూడా ఓ దొరగాని కాలి కోటుకి సరిపోవట్లేదని అంటే మరి ఇంకోటి సరిపోతాడా? నాకు అర్థం కాదు. అని అంత నీ లెక్కన అనుకుంటున్నావా? అలా కాళ్ళ దగ్గర ఉడిగం చేసేటోళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాలుక చీరుతాం. శాపం రాకినట్టు రాక్తాం ఈపుని. ఏమనుకుంటారో తమాషాలా? ఇది ప్రజాస్వామ్యమే. అరే నీ తోటి మంత్రి కదా, నీ కులపోడే కదా, సిగ్గులేదా అని కాదు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. అరే కనీసం దొర ఉసుకో అన్నప్పుడు చెప్పాలి, అరే ఆయన మా కులపోడే, ఈయన మీద నేను మాట్లాడాలని చెప్పాలి కదా. ఆడేసిన ఎంగిలి మెతుకుల కక్కుర్తి పడి నీ దొంగ ఇసుక దందాలు, నీ దొంగ నోట్ల దందాలు తెలియాలనుకుంటున్నావా ఏంది? పిచ్చి పిచ్చి శకలు చేస్తే ఈ బగులుతుంది. మొత్తంగా ఇది ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చెప్తున్నారు. గాదర్ కిషోర్ కావాలని ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఒక సొంత సామాజిక వర్గమైన అడ్డూరి లక్ష్మణ్ పైన ఎంతో రాజకీయంగా పోరాడి ఒక మంత్రి అయితే మాత్రం ఇలా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. అలాగే దాంతోపాటు చామల కిరణ్ పైన కూడా ఇలా వ్యాఖ్యలు చేసి ఏదో సీఎంకు అలాగే ఎంపీకి మధ్య గ్యాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చామల కిరణ్ రెడ్డి అనే వ్యక్తి అత్యంత సన్నిహితులు రేవంత్ రెడ్డికి. ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని చేసినా మాత్రం ఎవరు కూడా పట్టించుకోరు. ఇప్పటికైనా మాత్రం గత బీఆర్ఎస్ పాలనగా కాంగ్రెస్ ఉంటుంది అనుకుంటారు తప్ప అది ఎప్పటికీ నిజం కాదంటూ కూడా ప్రీతం గారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మాధవంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.